పేదలు నిరక్షరాస్యులు కూలీ పనులకు వెళ్లే వాళ్ళు ఆకర్షితులు కాకుండా చూడాల్సిన బాధ్యత చదువుకున్న వర్గం పైన ఉంటుందా? సార్ మేము ఖచ్చితంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి సార్. ఎందుకంటే ఇందాక మేడం చెప్పినట్టుగా ఈ పథకం పేదవాళ్ళ కోసమే పెట్టిన పథకం. పేదవాళ్లే ఓట్లేస్తారు. ఓటుకి మీరిచ్చే డబ్బుల కోసమో లేకపోతే మీరిచ్చే 30,000 కోసమో ముగ్గురునో నలుగురునో లేకపోతే రోజు ఒక 40,000 అప్పు ఉంది అనుకోండి. ఒక పేదోడు ఏం చెప్తాడు తెలుసా పాపం? ఒక మేస్త్రి ఏం చెప్తాడు? ఆగవయ్యా నిన్నే మా ఆవిడికి 3వ నెల, ఒక 6 నెలలు ఆగు, 30,000 డబ్బులు అకౌంట్ లో పడితే బిడ్డను కనగానే అప్పుడు అప్పు కడతా అనే పరిస్థితికి వచ్చేస్తుంది సార్. ఎలా వెళ్ళిపోతుందంటే వ్యవస్థ పేదలని అట్రాక్ట్ చేస్తూ, ఎక్కడైతే గతంలో ఒక ట్రైన్ లో గనక జనాభా ఎక్కువ ఉండిపోతారు చూడండి, ఒక ఏరియా ట్రైన్ లో మనం ఎక్కాలన్నా కూడా ఆలోచిస్తాం. అటువంటి జనాభా ఎక్కువ పనులకు వచ్చినట్టుగా ఈ రోజు అమరావతిలో కూలీలుగా మార్చడం కోసం జనాభాని పెంచుతున్నారు. అది కూడా పేదవాళ్ళనే. ఇంకొకటి చెప్పాలి సార్, ఒక్క బిడ్డే కాదు అంటారు సార్. నాకు నిజంగా అనారోగ్యం వచ్చి ఒక్క బిడ్డనే కన్నాను సార్. తర్వాత డాక్టర్లు అమ్మా నీ ఆరోగ్యం బాగలేదు, డెలివరీ అయ్యేటప్పుడు ప్రాణాంతకం ఉంటది, నువ్వు కనకూడదు అంటే నాకు ఎన్నిసార్లు కన్నీటి పర్యంతం అయ్యానో నాకు తెలుసు సార్. నా బిడ్డ ఒక్కటే బిడ్డ, తోడు ఇంకొక బిడ్డ కూడా లేదని ఎంతో బాధపడ్డాను సార్. ఇంకా కూడా ఏదో సామెత అంటారు, ఒంటి చెట్టున్న అరటి చెట్టును చూడకూడదు, ఒంటి బిడ్డ ఉన్న బిడ్డను చూడకూడదు అంటారేమో. ఎక్కడికన్నా ఒక్కదానే వెళ్తున్నప్పుడు నా ముఖం వాళ్ళకి చూపిస్తే అదేదో పాపం అన్నంత బాధ. అనారోగ్యంతో ఉన్న నేను బాధపడుతుంటే ఆరోగ్యవంతులైన వాళ్ళు ఒక బిడ్డ చాలు అనే నిర్ణయాన్ని ఎంత గొప్పగా తీసుకోవడమే కాకుండా ఇంప్లిమెంట్ చేపిస్తారు సార్. ఎంత తప్పు సార్ అది. ఒక బిడ్డ తన బాధని ఎవరితో షేర్ చేసుకుంటారు సార్? కనీసం 2 బిడ్డలన్నా లేకుండా ఒక నిర్ణయం తీసేసుకొని మేము ముఖాలు చూపించుకుంటామే ఒక పెద్ద తప్పు అనుకుంటే, మీరు ఎంత గొప్పగా జనాల్లో తిరిగేస్తూ ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రోజు మీరు చేసిన పాపాన్ని మీరే కడుక్కుంటామంటూ ఈ రోజు 3 కనండి, 4 కనండి. సో దయచేసి ఇది తప్పు సార్. దయచేసి వాళ్ళు పునరాలోచన చేయాలని గవర్నమెంట్ ని అర్థిస్తున్నాం సార్.